నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. ఇప్పుడు అందరి ఆసక్తి, అందరి చూపు ఒక్కటే, తెలంగాణలో ఏం జరగబోతోంది, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారనేటటువంటి ఆసక్తి రెండు రాష్ట్రాల్లోనే కనిపిస్తోంది. కేసీఆర్కి మరోసారి అవకాశం ఇస్తారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కుతుందా అనేటటువంటి సందిగ్ధం అయితే ప్రస్తుతం ప్రజల్లో నెలకొన్న నేపథ్యంలో అనేక సర్వేలు కూడా దీని మీద వస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో ఫలానా పార్టీ గెలుస్తుంది, ఫలానా పార్టీకి విజయావకాశాలు ఉన్నాయని చెప్పేసి రకరకాల సర్వేలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు నేను ఈ మరో కోణం వేదికగా విశ్వసనీయమైనటువంటి శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ ఇచ్చినటువంటి సర్వేను కూడా విడుదల చేయబోతున్నాను. ఆ వివరాలు, ఆ ఫలితాలు కూడా తెలియజేయబోతున్నాను. సో మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతోటి శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ తన సర్వేని తాజాగా రిలీజ్ చేసింది. అందులో ఎలాంటి అంశాలున్నాయి, ఏ పార్టీకి తెలంగాణ ప్రజలు పట్టం కట్టబోతున్నారో ముఖ్యంగా లెక్కలతో సహా ఇచ్చినటువంటి ఈ వివరాలని నేను ఈ వీడియో రూపంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. కామెంట్లు కూడా చేయండి మీ అభిప్రాయాన్ని. ఇక అసలు పాయింట్ మనం చూసినట్లయితే ముందుగా ఓట్ పర్సంటేజ్, తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైన రాజకీయ పార్టీలకి ఎంత ఓట్ పర్సంటేజ్ రాబోతోంది అనేటువంటి అంశం మనం చూసినట్లయితే అధికార బీఆర్ఎస్ పార్టీకి 42.5%, కాంగ్రెస్ పార్టీకి 36.5%, బీజేపీకి 10.75%, ఎంఐఎంకి 2.75%, ఇతరులకి 7.5%. అంటే 42.5% తోటి ఈసారి టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ పార్టీ విజయ దుందుబి మోగిస్తోంది అనేటటువంటి అంశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. సెకండ్ ప్లేస్లో 36.5% తోటి కాంగ్రెస్ పార్టీ నిలవబోతోంది. అట్ ద సేమ్ టైం 10.75% తోటి బీజేపీ థర్డ్ ప్లేస్లో. ఇక ఎంఐఎంకి కేవలం 2.75% మాత్రమే ఓట్లు వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇతరులకు కూడా 2018లో ఉన్నట్లుగా ఈసారి అంత ప్రభావం ఉండకపోదు. కేవలం 7.5% మాత్రం ఇతర పార్టీలు కానివ్వండి, లేదంటే ఇండిపెండెంట్ అభ్యర్థులకు కానివ్వండి వచ్చేటటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఇదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. అంటే 2018తో పోల్చుకున్నట్లయితే ఈసారి బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 4.3% ఓటింగ్ పర్సంటేజ్ తగ్గినా సరే ఇంకా లీడ్లోనే కొనసాగుతోంది. 42.5% తోటి విజయదుందుబి మోగించి అధికార పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లయితే చాలా స్పష్టంగా చెప్తోంది. ఇక అనూహ్యంగా 2018తో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు 8.07% ఓట్లను పెంచుకొని సెకండ్ ప్లేస్లో అదేవిధంగా కొనసాగుతోంది. ఇంకా స్ట్రాంగ్గా, ఇంకా బలంగా కాంగ్రెస్ పార్టీ అనేది అయితే చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఇక అనూహ్యంగా బీజేపీ కూడా తన ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకుంది. 2018లో 6.98% మాత్రమే వస్తే 2023కి 10.75%, అంటే దాదాపు 3.77% తన ఓటింగ్ పర్సంటేజ్ని పెంచుకుంది. ఎంఐఎం కూడా కేవలం 0.4% మాత్రమే ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు అనూహ్యంగా ఈసారి తమ ఓటింగ్ పర్సంటేజ్ని సగానికి పైగా కోల్పోయి కేవలం 7.5%కి మాత్రమే పరిమితం అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఓటింగ్ పర్సంటేజ్ లెక్కలు అవైతే ఇక సీట్ల లెక్కల్లోకి వద్దాం. సీట్ల లెక్కలు చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి 64 నుంచి 70 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 37 నుంచి 43 సీట్లు, భారతీయ జనతా పార్టీకి 5 నుంచి 6 సీట్లు, ఎంఐఎంకి 6 నుంచి 7 సీట్లు, ఇతరులకి 1 నుంచి 2 సీట్లు. కీన్ కంటెస్ట్ అంటే టఫ్ ఫైట్, ఒక 6 సీట్లు మాత్రం టఫ్ ఫైట్, నువ్వా నేనా అనేటటువంటి ఫైట్ అయితే ఉండబోతున్నట్లుగైతే చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. సో అందుట్లో కూడా బీఆర్ఎస్ అంటే ఆ 6 సీట్లలో కూడా బీఆర్ఎస్ 3 చోట్ల లీడ్లో ఉండబోతోంది, 2 చోట్ల కాంగ్రెస్ లీడ్లో ఉండబోతోంది, ఒక చోట మాత్రం బీజేపీ లీడ్లో ఉండేటువంటి అవకాశం ఉన్నట్లయితే చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. సో 64 నుంచి 70 సీట్ల లోపల ఖచ్చితంగా బీఆర్ఎస్కి రాబోతున్నాయి, మళ్ళీ అధికార పీఠాన్ని కైవసం చేసుకోబోతోంది అనేటటువంటి లెక్కలైతే శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ ఇచ్చింది. ఇక 37 నుంచి 43 సీట్ల వరకు దాదాపుగా గెలుచుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా నిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అనూహ్యంగా తన ఓటింగ్ పర్సంటేజ్ని, సీటింగ్ పర్సంటేజ్ని పెంచుకొని 5 నుంచి 6 సీట్ల వరకు ఖచ్చితంగా బీజేపీ గెలుచుకుంటుందనేటటువంటి అంచనాలు అయితే ఉన్నాయి. ఇక ఇతరులు కానివ్వండి, ఎంఐఎం కానివ్వండి తమ పర్ఫార్మెన్స్ని యథావిధిగా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లెక్కలు. అయితే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు బీజేపీ వైపు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కాంగ్రెస్ వైపు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారో కూడా చాలా క్లియర్గా లెక్కలు ఇచ్చే ప్రయత్నం చేసింది శ్రీ ఆత్మసాక్షి గ్రూప్. అందుట్లో ముఖ్యంగా యూత్ చూసినట్లయితే అంటే 18 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్నటువంటి వారు, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు
ఎవరికి మొగ్గు చూపుతున్నారయ్యా అంటే 38% మంది బీఆర్ఎస్కి, 40% మంది కాంగ్రెస్కి, 18% మంది బీజేపీకి, కేవలం ఇతరుల పక్షాన 4% మంది మాత్రమే నిలిచారు. ఇక 31 నుంచి 40 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళు, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు 40% మంది బీఆర్ఎస్కి, 41% మంది కాంగ్రెస్కి, కేవలం 11% మంది మాత్రమే బీజేపీ వైపు, ఇతరుల వైపు మాత్రం 8% మంది మొగ్గు చూపుతున్నారు. ఇక 41 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళు, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు 48% వరకు బీఆర్ఎస్కి, 38% వరకు కాంగ్రెస్కి, 12% వరకు బీజేపీకి, 2% వరకు ఇతరుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక 51 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళు 50% వరకు బీఆర్ఎస్కి, 39% వరకు కాంగ్రెస్కి, 7% వరకు బీజేపీకి, 4% వరకు ఇతరుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక 61 ఏళ్ళు దాటినటువంటి వయోవృద్ధుల పరిస్థితి ఎలా ఉందంటే 51% మంది బీఆర్ఎస్కి, 40% మంది కాంగ్రెస్కి, 6% మంది బీజేపీకి, 3% మంది అయితే ఇతరుల వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కొంత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి. ఇక మధ్య వయసు దాటిన తర్వాత నుంచి వయోవృద్ధుల వరకు అంటే 41 నుంచి 50, 51 నుంచి 60, 61 పైన వయసు ఉన్నటువంటి వాళ్ళు మొత్తం గంపగుత్తగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో యూత్లో కాంగ్రెస్కి ఫాలోయింగ్ ఉంది. మధ్య వయసు నుంచి ఇక వయోవృద్ధుల వరకు బీఆర్ఎస్కి ఫాలోయింగ్ ఉన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని చోట్ల ఈ రెండింటిని తర్వాత మాత్రమే, ఈ రెండు పార్టీల తర్వాత మాత్రమే బీజేపీ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఒక్కసారి కులాల వారీగా లెక్కలు చూసినట్లయితే ఓసీ కమ్యూనిటీ దాదాపు 39% వరకు బీఆర్ఎస్ వైపు, 37% వరకు కాంగ్రెస్ వైపు, 20% వరకు బీజేపీ వైపు, ఇతరుల పక్షాన కేవలం 4% వైపు మాత్రమే ఉంది. సో ఇక్కడ ఓసీ కమ్యూనిటీలో నువ్వా నేనా అన్నట్లుగా అయితే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య ఫైట్ కనిపిస్తోంది. ఇక బీసీ కమ్యూనిటీ విషయానికి వచ్చినట్లయితే బీసీల్లో కూడా ముదిరాజుల్లో 37% వరకు బీఆర్ఎస్కు, 39% వరకు కాంగ్రెస్కు, 17% వరకు బీజేపీకి, కేవలం 7% వరకు మాత్రమే ఇతరులకు మళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ముదిరాజులు ఎక్కువగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. యాదవుల్లో 50% వరకు బీఆర్ఎస్కు, 32% వరకు కాంగ్రెస్కు, 16% వరకు బీజేపీకి, 2% వరకు ఇతరులకు. సో యాదవులు ఎక్కువగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పద్మశాలిల్లో 40% వరకు బీఆర్ఎస్కు, 33% వరకు కాంగ్రెస్కు, 25% వరకు బీజేపీకి, కేవలం 2% వరకు మాత్రమే ఇతరుల వైపు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో పద్మశాలిలు కూడా ఎక్కువగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక గౌడల్లో 49% వరకు బీఆర్ఎస్కు, 36% వరకు కాంగ్రెస్కు, 12% వరకు బీజేపీకి, ఇతరులకి 3%. సో గౌడల యొక్క ఓటింగ్ పర్సంటేజ్ కానివ్వండి, వాళ్ళు ఎంచుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ అనేది అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక కంసాలిల్లో 46% వరకు బీఆర్ఎస్కు, 32% వరకు కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి 19% వరకు, కేవలం 3% వరకు మాత్రమే ఇతరులకు మళ్ళీ అవకాశం కల్పిస్తుంది. కంసాలి వర్గం కూడా ఎక్కువగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతోంది. ఇక అదర్ బీసీస్ ఎక్సెప్ట్ అబోవ్ కాస్ట్స్ ఇన్ బీసీస్ అంటే నేను పైన చెప్పినటువంటి ముదిరాజులు కానీ, యాదవులు కానీ, పద్మశాలులు కానీ, గౌడ కానీ, కంసాలి కానివ్వండి, వీళ్ళు కాకుండా ఇతర బీసీ కులాల్లో 49% వరకు బీఆర్ఎస్కు మద్దతు, 42% వరకు కాంగ్రెస్కు మద్దతు, కేవలం 7% వరకు మాత్రమే బీజేపీకి మద్దతు, 2% వరకు మాత్రం ఇతరులకు మద్దతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ కూడా అంటే మేము పైన చెప్పుకున్నటువంటి ఈ వర్గాలు కాకుండా మిగిలిన బీసీ కులాల్లో కూడా మెజారిటీ మద్దతు అనేది బీఆర్ఎస్కి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో బీసీలు కూడా పక్కన పెట్టినట్లయితే ఇక ఎస్సీ సామాజిక వర్గం చూసినట్లయితే మాలలు 41% బీఆర్ఎస్ పార్టీకి, 41% కాంగ్రెస్ పార్టీకి, 15% వరకు బీజేపీకి, 3% వరకు ఇతరులకు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. సో మాలలు ఈక్వల్గా బీఆర్ఎస్ని, కాంగ్రెస్ పార్టీని ఇద్దరిని ఈక్వల్గా ఆదరించేటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మాదిగల్లోకి వచ్చేసరికి 45% వరకు బీఆర్ఎస్కి, 37% వరకు కాంగ్రెస్కి, 12% వరకు బీజేపీకి, 6% వరకు ఇతరులకు. సో ఇక్కడ మాదిగల్లో మెజారిటీ మద్దతు మాత్రం బీఆర్ఎస్కి లభిస్తోంది. సో ఎస్సీల్లో మాలలు సమానంగా చూస్తే మాదిగలు మాత్రం ఎక్కువగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక ఎస్టీ కమ్యూనిటీ వరకు చూసినట్లయితే 46% వరకు బీఆర్ఎస్, 34% వరకు కాంగ్రెస్, 14% వరకు బీజేపీ, 6% ఇతరులు. సో ఎస్టీలు కూడా మెజారిటీ వర్గాలు
బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ప్రాంతాల వారికి చూసినట్లయితే రూరల్ అర్బన్ గ్రామీణ ప్రాంతాలు కొంత పట్టణీకరణ చెందినటువంటి ప్రాంతాలు చూసినట్లయితే రూరల్లో 50% వరకు బీఆర్ఎస్కి, కేవలం 40% వరకు కాంగ్రెస్కి, 5% వరకు బీజేపీకి, ఇతరులకు 5% వరకు పట్టం కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇక్కడ రూరల్లో మాత్రం బీజేపీ పట్టు చాలా 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 మాత్రమే, కేవలం 5% మాత్రమే ఉంది. సో రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య 10% అంతరం ఉంది. అది ప్రధానంగా ఎఫెక్ట్ చూపించబోతోంది కాంగ్రెస్ పైన. ఇక అర్బన్లోకి వచ్చేసరికల్లా 42% వరకు బీఆర్ఎస్కి, 36% వరకు కాంగ్రెస్కి, 18% వరకు బీజేపీకి, కేవలం 4% వరకు ఇతరులకు వెళ్ళే అవకాశం ఉంది. సో అర్బన్లో రూరల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంది. అయితే ఇక్కడ బీజేపీ అర్బన్ ప్రాంతంలో అనూహ్యంగా పుంజుకొని 18% రావడంతో కాంగ్రెస్ పార్టీ వెనకబడిపోయిన పరిస్థితి. ఒకవేళ బీజేపీ కనుక అంత శాతం ఓటు కొల్లగట్టకపోయినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ కూడా మెజారిటీ ఓటింగ్ అనేది కొంతవరకు దక్కించుకునే పరిస్థితి ఉండేది. సో మొత్తానికి అర్బన్లో రూరల్లో ముందడుగు కనిపిస్తోంది బీఆర్ఎస్ విషయంలో, సెకండ్ ప్లేస్లో మాత్రం కాంగ్రెస్ కనిపిస్తోంది. సో రూరల్తో పోల్చుకుంటే అర్బన్ విషయంలో కొంత డెవలప్మెంట్ ఉన్నా కానీ రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం బీజేపీ చాలా పూర్ పర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తోంది. అక్కడ ఆదరణ కూడా చాలా తక్కువగా ఉంది. ఇక ఇతర వర్గాలు, ముఖ్యంగా విద్యార్థులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఈ సెగ్మెంట్ల వారీగా మనం చూసినట్లయితే స్టూడెంట్స్ 39% వరకు బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి 42% వరకు, బీజేపీకి 16% వరకు, ఇతరులకి 3% వరకు మద్దతు ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. సో ఇక్కడ కూడా స్టూడెంట్స్లో, ముఖ్యంగా యూత్లో, స్టూడెంట్స్లో కాంగ్రెస్కే ఎక్కువ మద్దతు ఉంది. ఇక అన్ఎంప్లాయిడ్ యూత్, నిరుద్యోగుల్లో 39% వరకు బీఆర్ఎస్కి, 42% వరకు. సో స్టూడెంట్స్లో కానివ్వండి, నిరుద్యోగుల్లో కానివ్వండి ఎక్కువ మెజారిటీ, ఎక్కువ మద్దతు కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కేవలం బీజేపీకి 10% వరకు మాత్రమే అక్కడ మళ్ళీ అవకాశం కనిపిస్తోంది. ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్లో మాత్రం 46% వరకు బీఆర్ఎస్కి, 45% వరకు కాంగ్రెస్కి, కేవలం 6% వరకు మాత్రమే బీజేపీకి మళ్ళుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ లెక్కన విద్యార్థులు, నిరుద్యోగులు, ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగుల్లో కూడా మెజారిటీ కాంగ్రెస్ వైపే చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళకి కాంగ్రెసే ప్రధానమైనటువంటి ఆప్షన్గా కనిపిస్తున్నటువంటి అంశం అయితే మనం క్లియర్గా చూడొచ్చు. వాళ్ళు కాకుండా ప్రైవేట్ జాబ్ హోల్డర్స్లో 50% వరకు బీఆర్ఎస్ వైపు, 37% వరకు కాంగ్రెస్ వైపు, 8% వరకు బీజేపీ వైపు, కేవలం 5% వరకు మాత్రమే ఇతరుల వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రైవేట్ ఎంప్లాయీస్లో మాత్రం బీఆర్ఎస్కి మంచి పట్టుంది. ఇక స్మాల్ బిజినెస్ సెక్టార్లో 50% వరకు బీఆర్ఎస్, 41% వరకు కాంగ్రెస్, 6% వరకు బీజేపీ మాత్రమే మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మెజారిటీ ఆ యొక్క సెక్షన్స్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా పేద, మధ్యతరగతి, ధనిక వర్గాల్లో ఎలాంటి పరిస్థితుంది అనే అంశాన్ని మనం చూసినట్లయితే ముఖ్యంగా రిచ్లో అంటే ధనిక వర్గాల్లో 36% వరకు బీఆర్ఎస్, 30% వరకు కాంగ్రెస్, అంటే దాదాపుగా 5% అంతరం అయితే కనిపిస్తోంది. 28% వరకు బీజేపీ వైపు మళ్ళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మధ్యతరగతిలో 41% వరకు బీఆర్ఎస్, 39% వరకు కాంగ్రెస్, అంటే దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేవలం 16% వరకు మాత్రమే బీజేపీకి మద్దతు పలుకుతున్నారు. ఇక పేద వర్గాల్లో 50% వరకు బీఆర్ఎస్, 40% వరకు కాంగ్రెస్, 7% వరకు బీజేపీ. సో పేదలు పూర్తిగా వెరీ పూర్, బాగా అట్టడుగు ఉన్నటువంటి పేదల్లో 51% వరకు బీఆర్ఎస్, 42% వరకు కాంగ్రెస్, బీజేపీ కేవలం 4% మాత్రమే. అంటే ధనిక వర్గాలు, మిడిల్ క్లాస్, అదేవిధంగా పేదలు, మరి పూర్తి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు, దారిద్ర్య మరీ చాలా దిగువగా ఉన్నటువంటి వాళ్ళు చూసుకున్నట్లయితే ఎక్కువ మద్దతు అయితే బీఆర్ఎస్ కనిపిస్తోంది. కొంత దగ్గరగా కొన్ని వర్గాల్లో, మధ్యతరగతిలో కానివ్వండి, లేదంటే ధనిక వర్గాల్లో కానివ్వండి, కొంత దగ్గరగా వరకు కాంగ్రెస్ పార్టీ రాగలుగుతోంది. ముఖ్యంగా పేదలు, మరీ దారిద్ర్య దిగువగా ఉన్నటువంటి వాళ్ళలో మాత్రం మెజారిటీ మద్దతు అయితే బీఆర్ఎస్ పార్టీకి కనిపిస్తోంది. ఇక మతాల వారీగా చూసుకున్నట్లయితే హిందువులు 46% వరకు బీఆర్ఎస్కి మద్దతు, 40% వరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు, కేవలం 12% వరకు మాత్రమే బీజేపీకి మద్దతు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముస్లింల్లో 47% వరకు బీఆర్ఎస్, 44% వరకు కాంగ్రెస్, కేవలం 3% వరకు మాత్రమే బీజేపీకి మద్దతు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. క్రిస్టియన్స్లో 45% వరకు బీఆర్ఎస్, 42% వరకు కాంగ్రెస్, కేవలం 3% వరకు మాత్రమే
ఇటు బీజేపీకి మద్దతు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో హిందూస్, అదేవిధంగా ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఈ 3 వర్గాల్లో కూడా ఎక్కువగా బీఆర్ఎస్కి ఆదరణ ఉన్న కొంత టఫ్ ఫైట్ అయితే 1-2 చోట్ల మాత్రం టఫ్ ఫైట్ అయితే మాత్రం కాంగ్రెస్ ఇవ్వగలుగుతోంది. సో మొత్తానికి ఓవరాల్గా చూసినట్లయితే బీఆర్ఎస్కి ఎక్కువ మద్దతు కనిపిస్తోంది. ఇక అతి ముఖ్యమైనటువంటి సెటిలర్స్, సో ఆంధ్ర సెటిలర్స్లో ఏ విధంగా వాళ్ళ యొక్క అంచనాలు ఉన్నాయి అనేటువంటి అంశం చూసినట్లయితే శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ ఇచ్చినటువంటి అంచనాల ప్రకారం చూసినట్లయితే 46% వరకు బీఆర్ఎస్కి సెటిలర్స్ మద్దతు పలకబోతున్నారు. 43% వరకు కాంగ్రెస్ పార్టీకి, కేవలం 8% వరకు మాత్రమే బీజేపీకి మద్దతు పలుకుతున్న పరిస్థితి. ఇతరులకు మాత్రం 3% వరకు మద్దతు పలుకుతున్నారు. సో సెటిలర్స్లో కూడా తన పట్టు నిలుపుకుంది బీఆర్ఎస్. అట్ ద సేమ్ టైం అనూహ్యంగా సెటిలర్స్లో తన యొక్క మద్దతును పెంచుకుంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కానివ్వండి, మిగతా పరిణామాలు కానివ్వండి, ఇంకా అనేక అంశాలు కానివ్వండి ఇక్కడ ప్రధానంగా అయితే ప్రభావితం చూపించబోతున్నాయి. సో సెటిలర్స్ 46% వరకు బీఆర్ఎస్కి మద్దతు పలుకుతుంటే 43% వరకు కాంగ్రెస్కు మద్దతు పలుకుతున్నారు. అంటే నువ్వా నేనా అనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం వాళ్ళిద్దరి మధ్య అంతరం 3% మాత్రమే ఉంది. సో మొత్తానికి ఓట్ల వారీగా, పర్సంటేజ్ల వారీగా, సీట్ల వారీగా లెక్కలు చూసినట్లయితే మళ్ళీ బీఆర్ఎస్కే తెలంగాణ ప్రజలు పట్టం కట్టబోతున్నారు. అయితే అనూహ్యంగా పుంజుకొని సెకండ్ ప్లేస్లోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గతంతో పోల్చుకుంటే తన పర్ఫార్మెన్స్ని చాలా వరకు మెరుగుపరుచుకుంది. అయితే అధికారంలోకి రావడానికి అది మాత్రం సరిపోదనే అంశం అయితే చాలా క్లియర్గా కుండబద్దలు కొట్టేసింది శ్రీ ఆత్మసాక్షి గ్రూప్. సో సెగ్మెంట్ల వైజ్గా, అదేవిధంగా కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా, దాంతోపాటుగా ఏజ్ గ్రూపుల వారీగా కూడా ప్రతి ఒక్క అంశాన్ని నేను మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతోటి శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ ఇచ్చినటువంటి సర్వేని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాను. మరి ఈ సర్వే పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఈ అంచనాలు నిజమవుతాయా లేదా అనేటువంటి అంశాన్ని కూడా మీరు క్లియర్గా కొండబద్దలు కొట్టినట్టుగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.